ఇది మీకు తెలుసా? మనం ఇప్పుడు చూసే సూర్యుడి వెలుగు 8 నిమిషాల క్రితందని. అది ఎలాగంటే సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 93 మిలియన్ మైల్స్ దూరం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే సన్ నుంచి వచ్చే రేస్ భూమిపై పడడానికి 8 మినిట్స్ 20 సెకండ్స్ పడుతుందన్నమాట. ఇది మీకు తెలుసా? మీరు స్పేస్లోకి వెళ్ళి ఎంత గట్టిగా వచ్చినా సరే అది మీకు కూడా వినిపించదు. ఎందుకంటే సౌండ్ ట్రావెల్ చేయాలంటే ఏదో ఒక పార్టికల్స్ ఉండాలి, లైక్ వాటర్, ఎయిర్, ఏదో ఒకటి. కానీ స్పేస్ అనేది ఒక వాక్యూమ్ గనక నో ఎయిర్, నో వాటర్, నో సౌండ్. ఒకసారి ఊహించుకోండి, రోజుకి 16 టైమ్స్ సన్ రైజ్ సన్సెట్ చూస్తే ఎలా ఉంటుందో. ఆ ఊహే ఎంతో విచిత్రంగా ఉంది కదా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే పర్సన్స్ రోజుకి 16 టైమ్స్ చూస్తున్నారు. అలా అవ్వడానికి గల కారణం ఏంటంటే స్పేస్ స్టేషన్ ఎంతో స్పీడ్గా తిరుగుతుంది. కేవలం 90 మినిట్స్లోనే భూమి చుట్టూరా ఒక రౌండ్ అన్నది వేస్తుంది. దానివల్ల ఆస్ట్రోనట్స్ రోజుకి 16 టైమ్స్ సన్ రైజ్, 16 టైమ్స్ సన్సెట్ చూస్తారు. మీరు కానీ బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట కానీ గడిపితే భూమి మీద చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. బ్లాక్ హోల్స్ కేవలం మ్యాటర్నే కాకుండా టైంని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. ఐన్స్టైన్ థియరీ ప్రకారం బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది చాలా స్లోగా నడుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే బ్లాక్ హోల్ దగ్గర కానీ మీరు గంట గడపగలిగితే భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు అయిపోవచ్చు. ఇంక లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీ హైట్ కానీ 5'5" అయితే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మీరు 5'7" అవుతారు. కారణం ఏంటంటే స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వల్ల మీ స్పైన్ అనేది రిలాక్స్ అవుతుంది. దానివల్ల 1 or 2 ఇంచెస్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతారు. కానీ ఇది టెంపరీగా మాత్రమే. వన్స్ మీరు ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత మీ హైట్ అనేది నార్మల్ అవుతుంది.